సినిమా. ఒక హిట్ 2 ఫ్లాపులు అన్నట్లుగా ఉంది అల్లరి నరేష్ పరిస్థితి. ఒకప్పుడు కామెడీ సినిమాలకి కేర్ ఆఫ్ అయిన ఈ స్టార్ ఇప్పుడు ట్రాక్ మార్చి యాక్షన్, ఎమోషన్ అంటూ తనవి కాని జానర్స్ లో సినిమాలు చేసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మరోసారి బచ్చలమల్లి అంటూ రఫ్ అండ్ రగుడ్లో ఆడియన్స్ ని అలరించడానికి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ అల్లరోడు. అల్లరి నరేష్ ఈవీవీ తనయుడిగా అల్లరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి ప్రయత్నంలోనే ఇండస్ట్రీ లుక్ ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక మొదటి సినిమానే ఇంటి పేరుగా చేసుకున్న ఈ హీరో వరుస కామెడీ సినిమాలతో నవ్వులోకి కేర్ ఆఫ్ అయ్యాడు. అయితే మొనాటనీ కొట్టిందో ఏమో ఇప్పుడు తన ట్రాక్ మార్చి సీరియల్స్ రోల్స్ కి షిఫ్ట్ అయినట్టు ఈ మధ్య వస్తున్న సినిమాలను చూస్తే అర్థమవుతోంది. ఇక మరోసారి అలాంటి సీరియస్ రోల్నే బచ్చలమల్లిలో మరోసారి పోషించాడు ఈ అల్లరోడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా అంతా 1995 నుంచి 2005 మధ్యలో నడుస్తుంది. తుని సురవరం ప్రాంతంలో ఒక పక్క మొరటుగా మహా మూర్ఖత్వంతో కనిపిస్తాడు బచ్చలమల్లి. తను అసలు ఇలా ఎందుకు మారిపోయాడు? తన జీవితంలో ఎంతగానో ప్రేమించిన కావేరితో తన ప్రేమ కథ ఏమయ్యింది? తన మూర్ఖత్వం వల్ల ఏం కోల్పోయాడు అన్న విషయాల్ని చర్చిస్తూ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సుబ్బు. ఈ మధ్య తన ట్రాక్ మార్చిన అల్లరి నరేష్ మరోసారి సాలిడ్ రోల్ ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో బచ్చలమల్లి అనే పాత్రలో అల్లరి నరేష్ బాగా ఒదిగిపోయాడు. తన పాత్రలో మొరటుతనం, మూర్ఖత్వం వంటి ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపించాడు. అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ తన రోల్లో బాగా చేసింది. ఇక ప్రతి చిన్న పెద్ద నటుడికి సినిమాలో మంచి స్కోప్ దొరికిందనే చెప్పాలి. ముఖ్యంగా నటి రోహిణి, కోటజవరం, అచ్యుత్, రావు రమేష్లు సాలిడ్ పర్ఫార్మెన్స్ ని కనబరిచారు. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు, క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రని తీర్చిదిద్దిన విధానం పక్కన పెడితే ఈ కథ కూడా మరీ అంత కొత్తగా కూడా అనిపించదు. పలు సన్నివేశాలు రెగ్యులర్ గానే అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు మనం ముందే ఊహించొచ్చు కూడా. ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన కొన్ని పాటలు, నేపథ్య సంగీతం, అలాగే రిచర్డ్ ఎం నాథన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదనే చెప్పాలి. ఇక దర్శకుడు సుబ్బు మంగదేవి విషయానికి వస్తే తన కథలో కోర్ పాయింట్ బాగుంది. అల్లరి నరేష్ రోల్ ని సాలిడ్ గా ప్రెజెంట్ చేశారు. ఒక పక్క మూర్ఖుడు ఎలా ఉంటాడో, ఎలా మసులుతాడో తను బాగా చూపించారు. కానీ ఇంకొంచెం డెప్త్ గా సినిమాని హ్యాండిల్ చేయాల్సింది. మరోవైపు సినిమా క్లైమాక్స్ ఇలా తీయకుండా మరో ఎండింగ్ ఇస్తే బాగుండు అన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి. కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ అల్లరి నరేష్ కి ఎలాంటి ఫలితాన్నిస్తుందో. అసలే సూపర్ స్టార్, పైగా సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇంకేం, హీరో గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అటు ఇండస్ట్రీ కానీ ఇటు సోషల్ మీడియా కానీ అలర్ట్ అయిపోతుంది. అలాంటిది హీరో ఆరోగ్యం బాగలేదన్న వార్తలు ఒక్కసారిగా నెట్టింట గుప్పుమనడంతో కంగారు పడిపోయారు అభిమానులు. దీంతో నేను బాగానే ఉన్నానంటూ లేటెస్ట్ గా పోస్ట్ రిలీజ్ చేయడంతో కూల్ అయ్యారట ఈ సూపర్ స్టార్ ఫ్యాన్స్. శివరాజ్ కుమార్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అనతి కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అప్పట్లో కేవలం కన్నడ సినిమాలు మాత్రమే ఎక్కువగా చేసే ఈ స్టార్ ఇప్పుడు కన్నడ చిత్రాలతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరోల చిత్రాల్లో మంచి పాత్రలు దక్కడంతో నో చెప్పకుండా నటిస్తున్నాడు. ఇక ఈ మధ్య తెలుగులో వచ్చిన జై బజరంగితో తెలుగువారికి దగ్గరయ్యాడు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న శివన్న ఈ ఏడాది ఏప్రిల్లో మరోసారి ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన భార్య తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. అయితే షూటింగ్ సెట్స్ లో దుమ్ము ఊపిరితిత్తులకు పట్టడంతో అనారోగ్యానికి గురైనట్లు చెప్పుకొచ్చారు డాక్టర్స్. కొన్ని రోజుల పాటు డాక్టర్లు సూచించిన మందులు, అవసరమైన విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్ కి హాజరవ్వడం మొదలుపెట్టాడు. అయితే తాజాగా ఆయన బుధవారం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ సందర్భంగా తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు భరోసా ఇచ్చాడు. ఇక శివన్న సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్, ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసింది. ప్రస్తుతం రామ్ చరణ్ 16వ చిత్రంలో, దళపతి విజయ్ 69వ చిత్రంలోనూ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇవీ కాకుండా కన్నడలో హీరోగాను కొన్ని సినిమాలు చేస్తున్నాడు కన్నడ సూపర్ స్టార్. ఇక కేవలం 46 ఏళ్ల వయసున్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ ని 2021లో శివన్న కోల్పోయిన సంగతి తెలిసిందే.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా మోగ్లీ 2025 కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోషన్ కనకాల, సాక్షి సాగర్, మధోల్కర్ నటిస్తున్నారు. ఇక తాజాగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తొలి సినిమా విడుదలై 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ అనే పేరుతో సీనియర్ జర్నలిస్టు పులగం చిన్నారాయణ ఓ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఈ బుక్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించగా డైరెక్టర్ వంశీ, హరీష్ శంకర్, మోహన్ రమేష్, మోహన కృష్ణ, ఇంద్రకంటి వంటి దర్శకులతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని తమ ఆలోచనలని, అనుభవాలని ఇలా చెప్పుకొచ్చారు. ప్రేరణ హిచ్కాక్ కూడా ఎందుకంటే నేను మొట్టమొదటి హిచ్కాక్ సినిమా సైకో నేను చూసిన సినిమా. అది ఏడుది నాగేశ్వర గారు వీసీఆర్ కొనుక్కున్నారు కొత్తగా. ఏదైనా సినిమా పట్టరా మౌంట్ రోడ్ నుంచి అంటే సైకో పట్టుకెళ్ళాను. అలాగా నేను చూసిన మొట్టమొదటి ఫిల్మ్ సైకో. ఆయన తీసిన మొత్తం సినిమాలు చూసేసిన ఏకైక మనిషిని నేను. మొత్తం ఫ్యామిలీ ఫ్లాట్ దాకా. హిచ్కాక్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, నా ఆఫీసులో ప్రతి గోడకి హిచ్కాక్ గురించి ఉంటుంది చెప్పడానికి పెద్ద మనిషి రెడీగా ఉన్నాడు. ప్రతి చోట హిచ్కాక్ గురించి. హిచ్కాక్ ఏం చెప్తాడంటే, ఒక గొప్ప సినిమా తీయాలంటే 3 కావాలి. 3: 1 స్క్రిప్టు, 2 స్క్రిప్టు, 3 స్క్రిప్టు. హిచ్కాక్ యొక్క గొప్పతనానికి ఒక చిన్న మచ్చుతునకలు మాత్రమే. నాకు ముఖ్యంగా చాలా ఆయనలో గొప్ప విషయం ఏంటంటే, చాలా కొద్దిమంది దర్శకులు సైలెంట్ ఈరా నుంచి మొదలయ్యి సౌండ్ ఈరాకి వచ్చి చాలా అద్భుతంగా షిఫ్ట్ అవ్వగలిగారు. ఎందుకంటే అందుకనే హిచ్కాక్ ఇంకో గొప్ప మాట ఆయన ఏమన్నా అంటే, డైలాగ్ కేవలము విజువల్గా చెప్పలేని విషయం వచ్చినప్పుడు మాత్రమే డైలాగ్ వాడాలి అని ఇన్సిస్ట్ చేసిన దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన సైలెంట్ ఈరాలో ట్రైనింగ్ అవ్వడం వలన మ్యాక్సిమం విజువల్గా ఎలా చెప్పగలరు. నేను దీనిలో వర్టిగో గురించి రాశాను. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఒక సస్పెన్స్ ఫిల్మ్ తీయడము, థ్రిల్లర్ తీయడము. సో అలాంటి అద్భుతమైన ఒక దర్శకుడిని ఒక టెక్స్ట్ బుక్ లాగా తెలుగు ప్రేక్షకులకి, తెలుగు అభిమానులకి, ప్రేక్షకులకి, సాహితీ పిపాసులు కూడా తీసుకురావడం అనేది నా దృష్టిలో చాలా చాలా ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్. పులగం గారు అండ్ రవి గారు, మీరు చాలా అద్భుతమైన ప్రయోగం చేశారు. అండ్ ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్ టు హిచ్కాక్. హిచ్కాక్ రేటింగ్లో మిమ్మల్ని వాళ్ళు చూశారండి. వాళ్ళు ఫిల్మ్ రైటర్స్, డైరెక్టర్సే. సో ఈ రోజున ఈ పుస్తకాన్ని చిన్నారాయణ గారు, రవి గారు మీతో ఆవిష్కరించడం అనేది ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు హిమ్. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ చిన్నారాయణ గారు పూరి జగన్నాథ్ గారి ద్వారా పరిచయం. హిచ్కాక్ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ మీద వస్తున్న ఈ పుస్తకాన్ని వంశీ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ చేత ఆవిష్కరింపచేయడం అదొక మంచి అద్భుతమైన విషయం. చిన్నారాయణ గారికి, రవి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హిచ్కాక్ సినిమాలాగే ఈ పుస్తకం కూడా పెద్ద హిట్ కావాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ మరిన్ని పుస్తకాలు సినిమా లిటరేచర్ మీద చాలామంది రాయాలి. నెక్స్ట్ జనరేషన్కి సినిమా సాహిత్యం చాలా విరివిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాసిప్స్ కాకుండా యాక్చువల్ సినిమా అంటే ఏమిటి, ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏమిటి అని చెప్పే సాహిత్యం చాలా అవసరం ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. డెఫినెట్గా సినిమాకి సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ మొబైల్ని వదిలేసి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా పుస్తకం చేతిలో పట్టుకోవాలనే రీతిలో అది జంజామార్తం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. మీరు చేస్తున్న ప్రయత్నానికి మీకు నిజంగా మీరు నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. మీకు సాష్టాంగ ప్రణామాలు. ఒక సినిమా సక్సెస్ మీట్లు ఎలా పెడతామో ఈ పుస్తకం కూడా బాగా సక్సెస్ అయ్యాక, ఈ పుస్తకం సక్సెస్లో ఇందాక మెహరాని చెప్పినట్టు దీన్ని సోషల్ మీడియాలో కానీ నాకు తెలిసిన పాఠకులు కానీ నేను విపరీతంగా ఈ పుస్తకాన్ని అందరూ చదివే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా సక్సెస్ మీట్ లాగా ఈ పుస్తకం యొక్క సక్సెస్ మీట్ కూడా మనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇన్ని కాపీలు అమ్ముడుపోయాయని చెప్పి మనం వెరీ సూన్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్. తెర మీద సస్పెన్స్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ని నిర్వచించిన గొప్ప దర్శకుడు. ఆయన 125వ జయంతి, అదేవిధంగా ఆయన మొదటి సినిమా ప్లెజర్ గార్డెన్ 1925లో వచ్చింది. దాని
100 ఏళ్ల సందర్భంగా ప్రపంచంలో 2 ప్రయత్నాలు జరిగాయి. ఒకటి మై నేమ్ ఈజ్ హిచ్కాక్ అనే ఒక డాక్యుమెంటరీ, అది ఇంగ్లీష్లో వచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మరో ప్రయత్నం ఈ తెలుగు పుస్తకం. ఇక మరికొన్ని రోజుల్లో 2024 ముగియనుంది. ఇక ఇప్పటికే వందల సంఖ్యలో సినిమాలు విడుదలవ్వగా వాటిలో కొన్ని పాన్ ఇండియా రేంజ్లో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఈ క్రమంలో 2024లో కలెక్షన్స్ పరంగా టాప్ సినిమాలు ఏంటో మనము చూసేద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 భారత్లో ఇప్పటికే 824 కోట్లు కొల్లగొట్టగా మొదటి 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్లు సాధించి కలెక్షన్ల పరంగా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా ఇంకా థియేటర్లో రన్ అవుతుండటంతో దీని టోటల్ వసూళ్లు తెలియటానికి ఇంకొన్ని రోజులు పట్టేలానే ఉంది. ఇక టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే నటించిన కల్కి సినిమా భారత్లో 646 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు వసూలు చేసి పుష్ప 2 తరువాతి స్థానంలో నిలిచింది. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తెలుగు సినిమా భారత్లో దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి ప్రపంచవ్యాప్తంగా 530 కోట్లు వసూలు చేయటం విశేషం. తమిళ దళపతి విజయ్ నటించిన గోట్ సినిమా భారత్లో 252 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 457 కోట్లు వసూలు చేసింది. అయితే సినిమా మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు ఈ స్థాయిలో కొల్లగొట్టడం నిజంగా ఆశ్చర్యమే. ఇక శివకార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ సినిమా దీపావళి కానుకగా విడుదలై భారత్లో 219 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 332 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా సాయి పల్లవి మేజర్ ముకుంద్ భార్య పాత్రలో జీవించిందనే చెప్పాలి. ఇక ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమా భారత్లో 202 కోట్లు కొల్లగొట్టగా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేటయాన్ భారత్లో 146 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 253 కోట్లు వసూలు చేసింది. ఇక చిన్న సినిమాగా ఎంటర్ అయిన మంజుమల్ బాయ్స్ ఈ ఏడాది కనకవర్షమే కురిపించింది. ఇండియాలో 142 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 241 కోట్లు సాధించి కంటెంట్ ఈజ్ ద కింగ్ అని మరోసారి చాటి చెప్పింది. యాంగర్ మేనేజ్మెంట్ వస్తున్న కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో తెలుసుండాలి అంటూ ఒక ఇంటెన్సివ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అర్జున్ రెడ్డి ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. అయితే తాజాగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో నేను యాంగర్ మేనేజ్మెంట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తానంటూ రెడీ అయిపోయాడన్న వార్తలు ఇప్పుడు నెట్టింట గట్టిగానే సందడి చేస్తున్నాయి. అర్జున్ రెడ్డి యాంగర్ మేనేజ్మెంట్ తెలియని ఓ మెడికో జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడో చూపెట్టిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ ని అమాంతం టాప్ లీగ్ లోకి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా తర్వాత ఆ తరహా కథలు వెండితెరపైకి రావడం ఎక్కువైందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిజం బలంగా పండడానికి కోపాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు మూవీ మేకర్స్. ఇక కా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన కిరణ్ అబ్బవరం కూడా యాంగర్ మేనేజ్మెంట్ తెలియని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడట. విశ్వకరుణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దిల్రుబా అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా కా తర్వాత కిరణ్ నుంచి వస్తుంది కాబట్టి దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయిన ఈ సినిమాకి సంక్రాంతి తర్వాత ప్రమోషన్స్ మొదలుపెట్టి ఫిబ్రవరి 2వ వారంలో విడుదల చేయనున్నారట మేకర్స్. ఇక పాటలతో అందరికీ దగ్గరైన సరిగమ కంపెనీ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టడం విశేషం. హిజ్ యాంగర్ హిజ్ లవ్ అనేది ఉపశీర్షిక. దీన్ని బట్టి అర్జున్ రెడ్డి లాగే ఇది ఓ కోపిష్టి ప్రేమికుడి కథ అని అర్థమవుతోంది. చూడాలి మరి విజయ్ దేవరకొండని స్టార్ రేంజ్ కి తీసుకెళ్లిన ఈ యాంగర్ మేనేజ్మెంట్ కిరణ్ కి ఎలాంటి స్టేటస్ తీసుకొస్తుందో. సినిమాలు భారీగా తీయడమే కాదు, ప్రమోషన్స్ ని భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమాలకి ఆ మాత్రం ప్రచారం అవసరం కూడా. తాజాగా రీసెంట్ గా విడుదలై సెన్సేషన్ అయిన పుష్ప 2 నేషనల్ లెవెల్లో ఈవెంట్స్ చేస్తే ఈసారి నా లెవెల్ ఇంటర్నేషనల్ ఫారిన్ కి బయలుదేరాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. గేమ్ చేంజర్
భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దాంతో చాలా రోజుల ముందు నుంచే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. రోజుల వ్యవధిలో వరుసగా అప్డేట్స్ ఇస్తూ హైప్ ని మరింతగా పెంచుతోంది. ఇక ఇప్పటికే టీజర్ తో పాటు 3 పాటలు రిలీజ్ అయి మంచి అప్లాస్ కూడా తెచ్చుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేయగా దీనికోసం రామ్ చరణ్ అమెరికాకు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇక డల్లాస్ లోని ఈవెంట్ లో కలుద్దామంటూ ట్వీట్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఆల్రెడీ యుఎస్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా కోసం సుకుమార్ గెస్ట్ గా వస్తుండగా మన దగ్గర జరిగే ప్రీ రిలీజ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం దాదాపుగా ఖరారు చేసేశారని తెలుస్తోంది. ఇక తెలుగులో జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏపీలో చేయనున్నారట మేకర్స్. చూడాలి మరి అట్టహాసంగా చేస్తున్న ఈ ప్రమోషన్లు సినిమాకి ఏ రేంజ్ ఓపెనింగ్స్ తెస్తాయో. తనవైన విజువల్ వండర్స్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. అయితే గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ తప్పిన ఈ జీనియస్ సరైన హిట్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా తన దర్శకత్వంలో వస్తున్న సినిమా విడుదలకి సిద్ధమవడంతో మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఈ క్రియేటర్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ కి గట్టి షాకే ఇచ్చాడు. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. 1996 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే అన్యాయాన్ని ముసలి సేనాపతి ఎలా ఎదురించాడు అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా శంకర్ కి మంచి పేరే తెచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమాకి దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా ఇండియన్ 2 వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంట్లో లంచగొండి ఉన్నాడు, ముందు మీ ఇంట్లో ఉన్న కరప్షన్ ని అంతం చేయండి అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథపరంగా బానే ఉన్న ఆడియన్స్ ని అలరించలేకపోయింది. ఇక ఇండియన్ 2 విడుదలకు ముందే ఇండియన్ 3 ఉంటుందని చెప్పుకొచ్చాడు ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇండియన్ 3 ఉండదని అనుకున్నారు చాలా మంది. వచ్చినా నేరుగా నెట్ఫ్లిక్స్ ఆర్ ఓటీటీలో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. అయితే తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న శంకర్ ఇండియన్ 3 ఉంటుందని, అది కూడా థియేటర్లోనే విడుదలవుతుందని చెప్పడంతో ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇండియన్ 2 కంటే ఇండియన్ 3 బాగుంటుంది అంటూ శంకర్ హోప్స్ ఇచ్చినా నీ మీద నమ్మకం లేదోరా అంటూ ఓపెన్ గానే కమెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. అయితే ఇండియన్ 2 డిజిటల్ హక్కులు భారీ రేటుకు కొనుగోలు చేసి సరైన వ్యూవర్షిప్ రాక నష్టపోయిన నెట్ఫ్లిక్స్ వద్దనడంతోనే థియేటర్ వైపు అడుగులు వేస్తున్నాడట ఈ వండర్స్ క్రియేటర్. చూడాలి మరి గేమ్ చేంజర్ విడుదల తర్వాత ఈ స్టార్ డైరెక్టర్ పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందేమో అని. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.